హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను ఎలా ట్రేడ్ చేశాను అండ్ ఇవాళ లాస్ వచ్చింది, ఎందుకు లాస్ వచ్చింది, అసలు నీకు ఎందుకు రాంగ్ ట్రేడ్ తీసుకున్నాను అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ డ్రా చేస్తున్నాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్కి. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేశాను. సో బేసికలీ ఇక్కడ మీకు చూస్తే ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓపెన్ అవ్వగానే గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇక్కడ గ్రీన్ పడ్డది. సో ఇమీడియట్గా ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేయగానే ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ సమ్వేర్ నేను ఎగ్జిట్ అవ్వాల్సింది, బట్ ఆర్ వెయిట్ చేయాల్సింది. నేనేం చేశానంటే ఇమీడియట్గా రెడ్ క్యాండిల్స్ పడంగానే నేను సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. అంటే ఇంకా కింద పడుతుంది అని, రివర్స్ అయింది పొజిషన్ అని. ఎగ్జాంపుల్, ఇది ఒక లైన్ తీసుకుంటే మనము ఈ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. మళ్ళీ కిందికి పడుతుంటే ఇంకా ఇక్కడ సమ్వేర్ ఇక్కడ నేను సెల్ చేశాను. ఫస్ట్ బై చేశాను, మళ్ళీ పొజిషన్ రివర్స్ అయ్యి సెల్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడ్డది, పైకి వెళ్ళింది. వెరీ కన్ఫ్యూజింగ్ ఈ స్టేట్ ఆఫ్ ట్రేడింగ్లో, మైండ్లో ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ అనమాట. సో ఓవరాల్గా ఒక 10,000 లాస్లో ఎగ్జిట్ అయ్యాను బేసికల్లీ. మళ్ళీ చూస్తే మార్కెట్ మళ్ళీ ఇక్కడెక్కడ ఎగ్జిట్ అయ్యాను, అంటే ఇక్కడెక్కడ సెల్ చేశాను, మళ్ళీ పైకి మళ్ళీ పైకి వెళ్ళింది కంప్లీట్గా. సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఓవరాల్గా ఇక్కడ సస్టైన్ అయ్యి ఉంటే మనం బాగా పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే పైకి కంప్లీట్గా వెళ్ళింది. సో ఇక్కడెక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనం. సో చాలా పేషెన్స్ టెస్టింగ్ అనేది జరిగింది ఇక్కడ. సో ఇక్కడ బై చేశాను, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ సెల్ చేశాను. బట్ ఇక్కడ సెల్ చేయకుండా ఈ లెవెల్ ఇప్పుడు ఏదైతే గీసుకున్నాను ఎల్లో లైన్, ఈ లెవెల్ బ్రేక్ అయినాక మనం సెల్ చేయాల్సింది. నేను ముందే సెల్ చేశాను. బట్ ఈవెన్ సెల్ చేసిన ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడ ఆల్రెడీ ఒక క్యాండిల్ పడ్డది. సో బ్రేక్ అయినట్టే ఆల్మోస్ట్. అంటే ఇది ఒక ట్రాప్ చేసింది మార్కెట్. సో దాని తర్వాత పైకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. సో ఇది నేను చేసిన ఓవరాల్ ట్రేడింగ్ మిస్టేక్ కంప్లీట్లీ. ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేయాలి. రెడ్ లెవెల్, బ్లూ లెవెల్ బేసికలీ ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్. దీని దగ్గర నుంచే పొజిషన్స్ రెడ్, బ్లూ, గ్రీన్ ఉంటాయి. ఈ రెడ్ బ్లూ, రెడ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, బ్లూ అనేది సెకండ్ ప్రయారిటీ. ఇక్కడ నుంచి రివర్స్ అవుతాయి పొజిషన్స్ మోస్ట్లీ. ఆర్ బ్రేక్ అయిందంటే ఇంకా కింద ఎక్కువ పడే అవకాశం ఉంది, లేదా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ ఇలా చేశాను. సో కరెక్ట్ ట్రేడ్ ఏం చేయాలి అంటే ఇక్కడ బై చేయాలి. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇక్కడ బై చేయొచ్చు. బై చేసి మనకి ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ టార్గెట్ వరకు ఎగ్జిట్ కావచ్చు. బట్ మనం పేషెన్స్గా లేదు, ఇంకా నేను వెయిట్ చేస్తాను అంటే, సో ఇక్కడ కింద పడ్డా మనం పేషెన్స్గా వెయిట్ చేసి పే చేస్తుంటే ఈ లెవెల్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ కావచ్చు, మంచి ప్రాఫిట్లో వచ్చేవాళ్ళు. ఓకే, సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనమాట. సో పేషెన్స్ టెస్టింగ్ అనేది జరిగింది, స్టాప్ లాస్ హంటింగ్ అని జరిగింది. మార్కెట్ కావాలని సైకలాజికల్ టెస్ట్ చేసింది, నేను ఫెయిల్ అయ్యాను ఇవాళ మార్కెట్లో. సో అలాగే ఇవాళ టాప్ గెయినర్స్ చూద్దాము. మార్కెట్ పెరిగింది కాబట్టి ఒక టాప్ 3 గెయినర్స్ చూద్దాము. ఫస్ట్ టాటా మోటార్స్ చూద్దాము. పెరిగింది స్టాక్. టాటా మోటార్స్ ఓవరాల్ చూస్తే ఒక లెవెల్ దగ్గర, గ్రీన్ లెవెల్ దగ్గర ఓపెన్, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, మనకు తెలిసిందే మార్కెట్లో ఈ లెవెల్స్ దగ్గర. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ మనం బై చేస్తే ఈ ఫస్ట్ గ్రీన్ అనేది ఒక టార్గెట్. నెక్స్ట్ ఇక్కడెక్కడైనా ఎగ్జిట్ కావచ్చు పివట్ లెవెల్ వేసుకొని. ఓకే, బట్ ఓవరాల్గా రెడ్ అనేది టార్గెట్. నెక్స్ట్ ఈ టార్గెట్ రీచ్ అయినాక వెయిట్ చేస్తానంటే ఓవరాల్గా రెడ్ అని టార్గెట్, బట్ ఎక్కడైనా పివట్లో ఎగ్జిట్ కావచ్చు పివట్ వేసుకుంటే. సో ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది. బట్ ఓవరాల్గా చూస్తే ఇక్కడ నుంచి బై చేయాలి, ఎందుకంటే సపోర్ట్ తీసుకుంది ఒక గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ మనం బై చేస్తాం. అట్లీస్ట్ ఈ క్యాండిల్ మనం బై చేయొచ్చు, లేదా ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే ఇక్కడ బై చేయొచ్చు. బై చేసి ఈ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. సమ్వేర్ పివట్ వేసుకుంటే ఈ లెవెల్ వరకు ఎగ్జిట్ కావచ్చు, లేదా ఓవరాల్గా వెయిట్ చేస్తామంటే రెడ్ లెవెల్ కానీ రెడ్ లెవెల్ రీచ్ అయిందా లేదా అని చూద్దాం. ఎస్, రెడ్ లెవెల్ అనేది రీచ్ కాలేదు. అంటే ఎవ్రీ టైం రీచ్ అవ్వడం రూల్ ఏం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకో స్టాక్ చూద్దాము, అదాని పోర్ట్స్.
సో అదాని పోర్ట్స్. సో ఒక చూస్తే ఓవరాల్ స్టాక్ పైకి వెళ్ళింది. ఇక్కడ సమ్వేర్ బై చేసి ఉంటే ఈ ఈ అంటే ఈ గ్రీన్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ సమ్వేర్ ఇక్కడ పైన బై చేస్తుంటే సో ఇమీడియట్గా మనం బ్లూ లైన్ అనే ఒక టార్గెట్, దాని తర్వాత రెడ్ అనే టార్గెట్, రెండు టార్గెట్స్ రీచ్ అయినాయి. లేదు నాకు అంత వెయిట్ చేయలేను అంటే ఈ బ్లూ లైన్ వరకు ఒక టార్గెట్ పెట్టుకొని ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, లేదా రెడ్లో ఇక్కడ రెడ్ లైన్ రీచ్ అవ్వముందు ఇక్కడ పివట్ వేసుకొని సమ్వేర్ ఇక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. ఎగ్జాంపుల్ అంటే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పివట్స్ వేసాను, ఇక్కడ ఎంటర్ అవుతాం, సమ్వేర్ బ్లూలో ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ లేదు పేషెంట్గా వెయిట్ చేస్తాను అంటే ఈ R2 లెవెల్ ఏదైతే ఉందో దీనిపైన సమ్వేర్ ఇక్కడెక్కడ మూవ్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు మనం బేసికలీ. సో ఇలా ట్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, రిలయన్స్ స్టాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ చూస్తే వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ ఎక్కడన్నా మనకి 1 మినిట్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఇక్కడ మనకి గ్రీన్ పడంగా ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేయొచ్చు. బై చేసినాక మనం సమ్వేర్ ఇక్కడెక్కడైనా ఎగ్జిట్ కావచ్చు పైన కొంచెం. ఓకే, అంటే పివట్ లెవెల్ వేసుకొని ఇక్కడ సమ్వేర్ ఇక్కడెక్కడ పివట్ లెవెల్ ఉంటుంది, రెసిస్టెన్స్ లెవెల్, అక్కడ మనకి ఎగ్జిట్ కావచ్చు. బట్ ఇది షార్ట్ ట్రేడ్ అనమాట. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి బ్లూది కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ కొంచెం ఇమీడియట్ టర్న్ తీసుకుంటుంది. లేదా ఈ క్యాండిల్ మనం బేసికలీ ఈ క్యాండిల్లోనే మనం ఎంటర్ కావచ్చు సెకండ్ క్యాండిల్లో. లేదు అంటే కన్ఫర్మేషన్ కావాలంటే ఈ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ పడ్డప్పుడు ఎంటర్ కావచ్చు. మనం ఎంటర్ అయినప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూద్దాం. ఇక్కడ ఒకవేళ ఈ క్యాండిల్ ఎంటర్ అయ్యి ఉంటే వెరీ 9 పాయింట్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ని పాయింట్స్ వచ్చినాయని కాదు, బట్ కరెక్ట్ ట్రేడ్ తీసుకున్నామా, కరెక్ట్ ట్రేడ్ తీసుకున్న పాయింట్స్ వచ్చినాయా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక లూజర్స్లో 3 స్టాక్స్ చూద్దాం. డాక్టర్ రెడ్డి, సో ఓవరాల్గా ఒక నెగిటివ్ ట్రేడ్, అది కింద పడ్డది. ఇక్కడెక్కడ ఎంటర్ అయ్యి ఉంటే మనకి సమ్వేర్ ఇక్కడెక్కడైనా ఎంటర్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ అనేది గ్రీన్, ఇక్కడ వరకు మరి గ్రీన్ అనేది రీచ్ కాలేదు లెవెల్కి. సమ్మర్ ఇక్కడెక్కడ పైన రీచ్ అయింది, ఇక్కడెక్కడైనా ఎగ్జిట్ అయినా పర్లేదు. బట్ ఒక డీప్ అనాలిసిస్ చేస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ డోజీ పడ్డది, రెడ్ పడ్డది. ఇక్కడెక్కడ రెడ్లో మనం ఎంటర్ అయినాక కింద పడుతుంది. సో కింద పడితే మళ్ళీ పైకి వెళ్ళి ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేయేంత వరకు పైకి వెళ్ళదు. ఓకే, మళ్ళీ కింద పడ్డది. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఈ లెవెల్లో కానీ ఈ లెవెల్ కానీ పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. సో ఈ లెవెల్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఇంతవరకు ఎవరు వెయిట్ చేయరు కాబట్టి సమ్వేర్ ఇక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ సిప్లాలో చూస్తే మీరు ఓవరాల్గా కింద పడ్డది. అంటే సెల్ రేట్ ఇక్కడ సెల్ చేయొచ్చు సమ్వేర్ ఇక్కడ కానీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కదా. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం సమ్వేర్. సెల్ చేస్తే ఇమీడియట్ టార్గెట్ గ్రీన్ అవుతుంది, మనకి గ్రీన్ రీచ్ అయింది ఇమీడియట్. బట్ ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ లెవెల్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అవ్వకుండా ఇక్కడే కిందే ఉందనుకోండి, కింద పడుతుంది ఆబ్వియస్లీ. ఓకే, అప్పుడు మనకి ఈ లెవెల్ అంతా క్యాప్చర్ చేసుకోవచ్చు, పివట్ వేసుకొని సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో అట్లా. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, హిందాల్కో. సో హిందాల్కో చూస్తే మనకి ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేయొచ్చు, సెల్ చేసినప్పుడు రెడ్ అనేది మనకి టార్గెట్ అయిపోతుంది. ఫస్ట్ లెవెల్ మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ అనేది బ్లూ లైన్, బట్ బ్లూ లైన్ టచ్ అవ్వకుండానే పైకి వెళ్ళింది. తర్వాత కూడా బ్లూ లైన్ టచ్ అవ్వలేదు, బెస్ట్ టచ్ అవ్వాలని రూల్ లేదు. దీని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద పడ్డది, మళ్ళీ ఈ లెవెల్లోనే జోన్లో ట్రేడ్ అయింది. అంటే బెస్ట్ ట్రేడ్ ఏంటంటే ఇక్కడ రెడ్ ఇక్కడ సమ్వేర్ ఎంటర్ అవుతాం, ఇక్కడ రెడ్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు సెల్ చేసినాక. అండ్ ఇక్కడ కింద ఈ జోన్ వరకు వెళ్ళే ముందు ఇక్కడ సమ్వేర్ మధ్యలో కానీ ఇక్కడ కూడా ఎగ్జిట్ కావచ్చు. దట్స్ ద బెస్ట్ ట్రేడ్ అనమాట. సో ఇది ఇవాళ ట్రేడ్స్ ఎలా చేశాను, ఎలా చెయ్యాలి అనేది. నెక్స్ట్ ఒక బిట్ కాయిన్ చూద్దాము. బిట్ కాయిన్ 2 మినిట్ టైం ఫ్రేమ్ చూస్తే మార్కెట్ పడిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఒక బిట్ కాయిన్ చూద్దాం కంప్లీట్గా. ఓకే, సో మార్కెట్ సంథింగ్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది,
ఇక్కడ ఓపెన్ అయినాక మనం ఈ జోన్ ఏదైతే ఉందో మనకి బేసికల్లీ ఇప్పుడు ఈ లెవెల్ గీసాను చూడండి, ఒక 2 లెవెల్స్ జస్ట్ అండర్స్టాండ్. ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి కింద పడ్డదో ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం సమ్వేర్, ఇక్కడ సెల్ చేస్తే ఇమీడియట్గా పైకి వెళ్ళింది. బట్ మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ బ్లూ లైన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ రివర్స్ అవుతుందని ముందే మనం ఎస్టిమేషన్ పెట్టుకోవచ్చు. మనం ఇలా ట్రేడ్ చేయొచ్చు, ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదా పేషెన్స్గా వెయిట్ చేసి పైన బ్లూ లెవెల్ ఉంది, బ్లూ లైన్ కూడా కంపల్సరీ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి పడుతుంది బేసికల్లీ. సో నేను ట్రేడ్ చేస్తుంటే ఇక్కడ ట్రేడ్ చేస్తుండేవాడిని, ఆర్ ఇక్కడ బ్లూ లైన్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కంపల్సరీ పొజిషన్. ప్రతిసారి ఆ లైన్ టచ్ అవ్వాలి రూల్ ఏం లేదు, టచ్ అవ్వకుండా కూడా కింద రివర్స్ అవుతుంది. ఇక్కడెక్కడ సెల్ చేసినా మన ఇది ఒక బ్లూ లైన్, నెక్స్ట్ గ్రీన్ లైన్ అనే ఒక టార్గెట్. ఇక్కడ కూడా మనకి ఇంకో ట్రేడ్ బై చేయొచ్చు, బై చేసి ఇక్కడికి వెళ్ళింది. దాని తర్వాత ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఆడుతుంది. బట్ ఓకే, ఓన్లీ బేసికల్ చెప్పాలంటే ఒక ట్రేడ్ ఇక్కడ ఇది బ్రేక్ అయినాక సెల్ చేయొచ్చు, సెల్ చేస్తే మనకి ఇది టార్గెట్ గ్రీన్ లైన్. లేదు మనకి వెయిట్ చేస్తానంటే ఇక్కడ మళ్ళీ పేషెన్స్ టెస్ట్ చేసింది, ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ బ్లూ నుంచి పడ్డది, బ్లూ నుంచి ఆబ్వియస్గా పడుతుంది. ఇక్కడ మనం సెల్ చేసి ఉంటే పేషెన్స్గా వెయిట్ చేయాలి, ఇక్కడ వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుందని ఒక ఐడియా ఎస్టిమేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ చేస్తుంది మార్కెట్ బేసికల్లీ పైకి వెళ్ళి. లేదా మనం ఇంకో ట్రేడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు, సెల్ చేసినా మనకి ఈ లెవెల్లో హిట్ అయింది. ఇంకా దీని తర్వాత ఇక్కడ ఒక బై చేసి ఇక్కడ ఒక షార్ట్ రేట్ తీసుకోవచ్చు, ఎగ్జిట్ కావచ్చు సమ్వేర్. దాని తర్వాత నాది ఇంకా చూడాలి ఏమవుతుంది అనేది. ఓకే, సో ఇది బిట్కాయిన్ ట్రేడ్. ఇప్పుడు డో జోన్స్ చూద్దాము. డో జోన్స్ ఇంకా మార్కెట్ ఓపెన్ కాలేదు. క్రూడ్ ఆయిల్ చూద్దాము. ఇంత పెద్ద క్యాండిల్ మనకి పడంగానే బేసికల్లీ ఇక్కడ నుంచి పైన సమ్వేర్ ఇక్కడ పైకి వెళ్తుంది, ఇక్కడ రెడ్ పడ్డది, మనం ఇక్కడ సెల్ చేయొచ్చు. బేసికల్లీ సెల్ చేస్తే ఇమీడియట్గా ఈ లెవెల్లో టార్గెట్, ఇంకా దీని తర్వాత ఇంకేం లేదు, అంతే. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తారు, నెక్స్ట్ కూడా ఇక్కడ వరకు హిట్ అవుతుంది గ్రీన్ టార్గెట్. బెస్ట్ రేట్ అంటే ఇక్కడ సెకండ్ క్యాండ్ తర్వాత ఇక్కడ సెల్ చేస్తే రెడ్ రీచ్ అవ్వగానే ఒక టార్గెట్ రీచ్ అయింది, సెల్ చేస్తే ఇక్కడ ఒక ఫస్ట్ టార్గెట్. సో అంతే, అదొక ట్రేడ్. జనరల్ ఈ టైప్ ఆఫ్ 1 minute టైం ఫ్రేమ్లో క్యాండిల్, 2 minute టైం ఫ్రేమ్లో 2 minutes పెట్టండి. బేసికలీ ఇంత పెద్ద క్యాండిల్ పడంగానే బేసికలీ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ రివర్స్ అయ్యి రావాలి, బట్ రివర్స్ అవ్వలేదు, మనం ఇమీడియట్గా సెల్ చేస్తాము బేసికల్లీ. సో అదే రూల్ యాక్చువల్లీ. లేదు గ్రీన్ క్యాండిల్ పైన కొంచెం పైకి వెళ్ళింది అంటే అక్కడ కూడా సెల్ చేయొచ్చు, బట్ ఇది ఇమీడియట్గా 2 రెడ్ క్యాండిల్స్ పడే కాబట్టి సెల్ చేయొచ్చు. బట్ ఏదైనా మనం క్యాండిల్స్ బట్టే చేసి తీసుకుంటాం మనము. ఇంకోసారి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది గ్రీన్ మనం అక్కడ కూడా అలా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ రెడ్ పడ్డది కాబట్టి మనకు తెలియదు ఏదైతే, ఇమీడియట్గా సెల్ చేసేస్తాం. నెక్స్ట్ గోల్డ్ బ్లూ లైన్లో కరెక్ట్ మీద ఫామ్ అయింది, కరెక్ట్గా 1 minute టైం ఫ్రేమ్, 3 minutes టైం ఫ్రేమ్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎంటర్ అయితే 1 minute టైం ఫ్రేమ్ పెడతాము. ఇక్కడెక్కడ సెల్ చేసి ఉంటే ఇమీడియట్గా ఈ టార్గెట్ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ గ్రీన్ అనేది ఇమీడియట్ టార్గెట్, గ్రీన్ కింద సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. లేదు పేషెంట్గా వెయిట్ చేస్తామంటే గ్రీన్ కింద ఇక్కడ వెళ్ళేంత వరకు వెయిట్ చేయొచ్చు మనం కంప్లీట్గా. లేదు ఇంకా హోల్డ్ చేసినా ఇప్పటి వరకు మంచి ప్రాఫిట్ వచ్చేది. ఓకే, సెల్ చేయాలి బేసికల్లీ. ఓకే, ఇక్కడ పివట్ లెవెల్ వేసి ఎగ్జిట్ కావచ్చు. ఇంకా దీని కింద టార్గెట్ అనేది లేదు బేసికల్లీ, పివట్ ఈజ్ ద టార్గెట్ అనమాట. సో ఇది ఇవాళ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్స్. ఇలా చార్ట్స్ చూస్తే మనకి రీప్లై చేసుకోవాలి బేసికల్లీ, అంటే ఎలా ట్రేడ్ చేయాలి ఏంటంటే, అంటే గడిచిన హిస్టారికల్ చార్ట్స్, అంటే హిస్టారికల్ చార్ట్స్ ఇవాళ జరిగిన ట్రేడ్స్ 1 minute టైం ఫ్రేమ్లో. ఆల్వేస్ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. 1 minute టైం ఫ్రేమ్ ట్రేడింగ్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అలాగే మనకి 1 minute టైం ఫ్రేమ్లో చార్ట్ చూడాలి, ఇవాళ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది. ఇలా అనాలిసిస్ చేస్తేనే మనం ట్రేడ్ చేయగలము. ఓకే,
నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అది బేస్డ్ అపాన్ ద క్యాండిల్స్ అండ్ లెవెల్స్ బట్టి అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ లైక్ అ మార్కెట్ న్యూస్. మేజర్గా ఏంటంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఓన్లీ క్యాండిల్స్ లెవెల్సే. ఓకే, సో మీరు కూడా న్యూస్ చూడడం మానేసి ఇలా క్యాండిల్స్ రోజు వీడియోస్లో మన వీడియోస్లో అనాలిసిస్ చేస్తాం చూడండి. మీరు మీరు కూడా 1 మినిట్ క్యాండిల్స్ అనేది వాళ్ళ ట్రేడ్ ఏదైతే జరిగినాయి గడిచిన ట్రేడ్స్కి అనేది చూడండి. మీకు చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక భయం పోతుంది, వెరీ ఈజీగా అయిపోతుంది. న్యూస్ అనేది చూడకండి. అంటే చాలామంది యూట్యూబర్స్ పెడుతుంటారు న్యూస్, అంటే నేను వాళ్ళ వ్యతిరేకం కాదు బేసికల్లీ. బట్ న్యూస్ అనేది చూస్తే మనకి ఎటువంటి ఉపయోగం లేదు. వాడు ఇది బల్క్ బై చేశారు, ఇది జరిగింది, అది జరిగింది, మనకి ఏం ఉపయోగం లేదు. మన ఉల్టా మనకి హెడేక్ నెత్తి ఖరాబ్, కానీ మనకి వచ్చేది ఏం లేదు అసలు బేసికలీ న్యూస్తో. ఓన్లీ చార్ట్స్ చూడాలి, చార్ట్స్ స్పీక్స్ అంటే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.